కష్టం వచ్చిందని కుంగిపోకుండా ఎదురొడ్డి నిలిచినప్పుడే మన సత్తా బయటపడేది. ఆ స్ఫూర్తితోనే విభజన నష్టాలు, కొత్త రాష్ట్రం కష్టాలను చూసి భయపడిపోకుండా ధైర్యంగా నిలబడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పునాదుల నుంచి రాష్ట్రాన్ని పునర్నిర్మించాల్సిన పరిస్థితుల్లో లక్ష్యాలు, ప్రణాళికలు పెద్దవిగా ఉండాల్సిన ఆవశ్యకతను గుర్తించారు. కీలక రంగాల ఉన్నతి, సమ్మిళిత వృద్ధే లక్ష్యంగా మిషన్ మోడ్తో ముందుకెళ్లాలని సంకల్పించారు. ఆ క్రమంలో సిద్ధం చేసిన కార్యాచరణ ప్రణాళికే 7 మిషన్లు, 5 గ్రిడ్లు, 5 ప్రచార ఉద్యమాలు. వీటికి తోడు జన్మభూమి మా ఊరు, స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డ్ కార్యక్రమాలు. సమగ్ర అభివృద్ధికి కంకణం కట్టుకున్న ప్రభుత్వం అందుకోసం పగడ్బందీ ప్రణాళికలు రచించింది. అందులో ముఖ్యమైనది ప్రాథమిక రంగ మిషన్. లాభసాటి వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధిని లక్షించిన ఈ మిషన్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి అత్యంత కీలకం. ఎందుకంటే రాష్ట్ర జనాభాలో 63% మందికి జీవనాధారం ప్రాథమిక రంగమే. 2015-16 ఆర్థిక సంవత్సరంలో 8.4%తో ఆకర్షణీయమైన వృద్ధిని నమోదు చేసింది. వర్షాభావం కొంత ఇబ్బంది పెట్టినా ఈ మాత్రం రావడం గొప్ప విషయమే. ఇక పండ్ల తోటల పెంపకంలో 9.96%, పాడి పరిశ్రమలో 11.22% వృద్ధి కనిపించింది. మత్స్యరంగమైతే ఏకంగా 32.78% వృద్ధితో నవ్యాంధ్రకు కొత్త ఊపిరిలూదింది. అలాగే 102.87 లక్షల మెట్రిక్ టన్నులతో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఘనంగానే ఉంది. వచ్చే రోజుల్లో ప్రాథమిక రంగానికి మరింత ఊతమిచ్చి ఉత్పాదకత పెంచాలని సర్కారు సంకల్పించింది. ఉత్తమ వ్యవసాయ పద్ధతులు, సాంకేతికత వినియోగంతో వాణిజ్య అవకాశాల్ని అందిపుచ్చుకోవాలనే దృఢ నిశ్చయంతో ముందుకు వెళుతోంది. బడుగులు, బలహీన వర్గాలతో పాటు మహిళలు, మైనారిటీల అభ్యున్నతిని కాంక్షిస్తూ తీసుకొచ్చినదే సామాజిక సాధికారత మిషన్. సాంఘికంగా, ఆర్థికంగా బలహీనులైన వర్గాలకు తోడ్పాటును అందించి సాధికారత సాధనకు దోహదపడాలని నిర్ణయించింది. విద్యా, వైద్య రంగాల పురోగమనం, తద్వారా 2019 నాటికి దారిద్ర్య నిర్మూలన అనే లక్ష్యాలతో మిషన్ పనిచేస్తోంది. ఇక పరిశ్రమలకు ప్రోత్సాహంతో సుస్థిర ఆర్థికాభివృద్ధికి ఉద్దేశించినదే పారిశ్రామిక రంగ మిషన్. అందుకోసం కీలక రంగాల్లో వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలన్నది సర్కారు ప్రణాళిక. అలాగే పారిశ్రామిక పార్కులు, కారిడార్ల ఏర్పాటు కూడా లక్ష్యాలలో ముఖ్యమైనవి. ఇదే ఊపుతో రాష్ట్రాన్ని హార్డ్వేర్ హబ్గా తీర్చిదిద్దాలని నిశ్చయించింది. అందుకు అనుగుణంగా కృషి చేస్తున్న ప్రభుత్వం 2015-16లో పారిశ్రామిక రంగాన 11.13% వృద్ధి రేటుతో సత్తా చాటింది. అనుబంధ విభాగాల్లోనూ అదే జోరు కనిపిస్తోంది. పెట్టుబడులను ఆకర్షించాలంటే మౌలిక సదుపాయాల కల్పన అత్యావశ్యకం. ఆ ఉద్దేశంతోనే మౌలిక సదుపాయాల మిషన్ ఏర్పాటు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఇందులో కీలకమైనవి పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, తయారీ కేంద్రాలు, ఆకర్షణీయ నగరాలు. వీటికి తోడు జల, రోడ్డు మార్గాలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయి కలిగిన అత్యుత్తమ విద్యా సంస్థలు. అదే సమయంలో బీచ్ కారిడార్లు, సమావేశ మందిరాలు, క్రీడా మైదానాల ఏర్పాటు, వ్యర్థాలతో ఇంధనం తయారీ, మెట్రో రైళ్లు లాంటి సౌకర్యాలు ఇందులో భాగమే. ఇక పట్టణాభివృద్ధికి అవసరమైన మార్గసూచీ సిద్ధం చేసి, వనరులు సమీకరించి అభివృద్ధిని వేగవంతం చేసే సదాశయంతో పట్టణాభివృద్ధి మిషన్ తీసుకున్నారు. రవాణా సౌకర్యాల విస్తృతి, గృహ వసతి, ఘన వ్యర్థాల నిర్వహణ, పచ్చదనం, పరిశుభ్రత లాంటి వాటితో పట్టణాభివృద్ధి మిషన్ చకచకా సాగిపోతోంది. పర్యాటకం, ఆతిథ్యం, సేవలు, విద్యా, వైద్యం, ఐటీ ఇలాంటి వాటి అభివృద్ధికి ఉద్దేశించిన కీలక మిషన్ సర్వీసు సెక్టార్ మిషన్. విద్యా, వైద్య రంగాల్లో రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలకు గమ్యస్థానం చేయాలనే భారీ లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో సేవారంగం వాటానే 46.6%. ప్రత్యక్షంగానో పరోక్షంగానో అత్యధికులకు ఉపాధి కల్పిస్తున్నది ఈ సేవారంగమే. సర్కారు ఆశలను నిజం చేస్తూ
ఆర్థిక సంవత్సరంలో మునుపటి కంటే 11.39% అధిక వృద్ధి సాధించడం విశేషం. ఈ పురోగమనం ఇలాగే కొనసాగితే మరింతగా ఆర్థిక వనరులు సమకూరుతాయన్నది ప్రభుత్వ ఆశ. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించి ఉపాధి అవకాశాలు కల్పించడం, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నైపుణ్యాభివృద్ధి మిషన్ కృషి చేస్తోంది. దీని ద్వారా నిరుద్యోగ యువతలో నైపుణ్యాలు పెరిగేందుకు అవసరమైన శిక్షణ ఇస్తారు. అవసరాలకు అనుగుణమైన సాంకేతిక శిక్షణ కోసం పరిశ్రమల్ని విశ్వవిద్యాలయాలతో అనుసంధానించారు. ఈ చర్యలన్నింటితో రాష్ట్రాన్ని విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దడం నైపుణ్యాభివృద్ధి మిషన్ ముఖ్యోద్దేశం. రాష్ట్రంలో పుష్కలమైన వనరులు ఉన్నాయి. అంతులేని జలరాశి పారుతోంది. అపారమైన ఖనిజరాశి భూమిలో నిక్షిప్తమై ఉంది. వీటన్నింటినీ సమర్థంగా వినియోగించుకుంటే నవ్యాంధ్రను స్వర్ణాంధ్రగా మార్చవచ్చు. ఈ లక్ష్యంతోనే 5 గ్రిడ్లు ఏర్పాటు చేసి ముందుకు సాగుతోంది ప్రభుత్వం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు వనరుల పంపిణీ సమానంగా ఉండాలనే వ్యూహము ఇందులో దాగి ఉంది. అందులో ముఖ్యమైనది గ్యాస్ గ్రిడ్. కేజీ బేసిన్లో ఉన్న అపార చమురు నిక్షేపాలను సద్వినియోగం చేసుకుని రాష్ట్రాభివృద్ధికి బాటలు వేయాలని సర్కారు సంకల్పించింది. వచ్చే 5 ఏళ్లలో ఇంటింటికి పైప్ లైన్ల ద్వారా గ్యాస్ సరఫరాకు కార్యాచరణ రూపొందించింది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఏడాదిలోపే ఆ పని పూర్తి చేయాలనే పట్టుదలతో ఉంది. రాష్ట్రంలోని ప్రతి పల్లెకు సంవత్సరం పొడవునా తాగునీరు అందించే మహోన్నత లక్ష్యంతో వాటర్ గ్రిడ్ ఏర్పాటైంది. తద్వారా తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలకు జల వనరులను సమగ్రంగా పంపిణీ చేయాలన్నది గ్రిడ్ ప్రధాన లక్ష్యం. ఏదేమైనా 2019 నాటికి వాటర్ గ్రిడ్ను కొలిక్కి తీసుకురావాలని గట్టిగా నిర్ణయించుకున్న ప్రభుత్వం ఇందుకోసం 10,000 కోట్లు అవసరమని కేంద్రానికి నివేదించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో NRDWP కింద 1000 కోట్లు రాబట్టేందుకు శక్తి వంచన లేకుండా శ్రమిస్తోంది. పల్లె నుంచి పట్నం దాకా, అక్కడి నుండి రాష్ట్ర రాజధాని వరకు రోడ్డు మార్గం పక్కాగా ఉండాలన్నది ప్రభుత్వ ధ్యేయం. ఆ లక్ష్య సాధనకు ఏర్పాటు చేసుకున్నదే రోడ్ గ్రిడ్. ఎక్కడికక్కడ అవసరమైన మేర అద్దం లాంటి దారులతో పాటు రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, ఓడరేవులతో అనుసంధానించే ప్రణాళిక కూడా ఉంది. ఇది పారిశ్రామిక ప్రగతికి ఎంతగానో దోహదపడనుంది. మరో కీలకాంశం విద్యుత్ సరఫరా. రాష్ట్ర ప్రగతికి చోదకంగా నిలిచే విద్యుత్ శక్తిని సవ్యంగా సరఫరా చేయాలనే ఉద్దేశంతో పవర్ గ్రిడ్ ఏర్పాటు చేశారు. అధికార పగ్గాలు చేపట్టిన తొలి మాసాల్లోనే కేంద్రం సహకారంతో అందరికీ అన్ని వేళలా విద్యుత్ అనే బృహత్ పథకాన్ని తీసుకొచ్చిన సర్కార్ ఆ జోరును కొనసాగిస్తోంది. వ్యవసాయ రంగానికి 7 గంటల ఉచిత విద్యుత్ అందిస్తోంది. విపత్తులు విరుచుకుపడినా ఇబ్బందులు రాకుండా 3,000 కోట్ల వ్యయంతో శరవేగంగా భూగర్భ విద్యుత్ వ్యవస్థను సిద్ధం చేస్తోంది. ఇవాళ ఇంటర్నెట్ వాడని ఇల్లు లేదు, బ్రాడ్బ్యాండ్ లేని పల్లె లేదు. ఇంటర్నెట్ ఒక హక్కుగా మారిన పరిస్థితుల్లో బ్రాడ్బ్యాండ్ విప్లవానికి తెరతీసి సత్వర అభివృద్ధి సాధనకు సర్కారు కృషి చేస్తోంది. ఫైబర్ గ్రిడ్ ఏర్పాటుతో ఇంటింటికి ఇంటర్నెట్, టెలిఫోన్, కేబుల్ టీవీ సౌకర్యం కల్పించాలనే స్వప్నం త్వరలోనే సాకారం కానుంది. అది కూడా 149 రూపాయలకే. 5,000 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును వినూత్న ఆలోచనతో 330 కోట్లతోనే ప్రభుత్వం పూర్తి చేయగలిగింది. జులై నాటికి ఉత్తరాంధ్ర జిల్లాలో అందుబాటులోకి రానున్న సదుపాయం సంవత్సరాంతానికి రాష్ట్రమంతటా అందిస్తారు. ఈ ఘనత సాధించే తొలి రాష్ట్రంగా నిలవనున్న ఆంధ్రప్రదేశ్ దేశమంతటా విస్తరించే క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి సహకరించనుంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి ధ్యేయంగా నీరు, చెట్టు, బడి పిలుస్తోంది, పొలం పిలుస్తోంది, పేదరికంపై గెలుపు, పరిశుభ్రం, ప్రజారోగ్యం అనే 5 ప్రచార ఉద్యమాలను, జన్మభూమి, మా ఊరు, స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డ్ కార్యక్రమాలను చేపట్టింది ప్రభుత్వం. వీటి ద్వారా పరిపాలనను ప్రజా ఉద్యమంగా మలచి రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించే కాంక్షతో సాగిపోతోంది.